నమస్తే ఎక్సో మీటు వంట కార్యక్రమానికి స్వాగతం. దేవుడు వరమిస్తే నువ్వేం కోరుకుంటావు అని ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు మనల్ని అడుగుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. అందులోనూ మహిళలందరికీ ఈ శ్రావణ మాసం కొంగు బంగారం లాంటిది. ఈ మాసంలో ఏం కోరుకున్నా డెఫినెట్గా జరిగి తీరుతుంది. అలాగే భక్తి శ్రద్ధలతో మనం ఏ వంట చేసుకున్నా అది మహాప్రసాదం అవుతుంది. మరి శ్రావణ మాసంలో మనకు వంటకాల్ని పరిచయం చేయడానికి ఈ రోజు ఒక కొత్త పెళ్లి జంట మన ముందుకు రాబోతున్నారు. వాళ్ళే పావని, విక్రమ్. హలో పావని గారు, విక్రమ్ గారు. హలో, ఎలా ఉన్నారు? ఫైన్. మీ కపుల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ మీరు కొత్తగా పెళ్ళైందని విన్నాము. ఎన్ని నెలలు అయింది మీ పెళ్ళై? మే 23 అయిందండి మ్యారేజ్. రీసెంట్లీ వెరీ ఫ్రెష్ కపుల్ అన్నమాట మీరు. సో ఆబ్వియస్లీ యువర్ మ్యారీడ్ లైఫ్. ఫైన్. సో ఓకే, బై ది వే మీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజా? కానీ నాకేమో అలా అనిపించట్లేదు. లవ్ మ్యారేజ్ ఏమో అన్న సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. లేదండి, అరేంజ్ మ్యారేజ్. సో ఫస్ట్ టైం పెళ్లి చూపులు అయితే డెఫినెట్ గా జరిగే ఉంటాయి నాకు తెలిసి కదా. ఓకే, ఎప్పుడు జరిగాయి మీ పెళ్లి చూపులు? అక్టోబర్ 31 జరిగిందండి. ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు డేట్ కూడా. సో దట్స్ వెరీ నైస్. అండ్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనుకున్నారు పావని గారిని మీరు? ఫస్ట్ టైం యాక్చువల్లీ మేమిద్దరం సపరేట్ గా మాట్లాడుకునేంత వరకు తనని నేను చూడలేదు యాక్చువల్లీ. చూడలేదా పెళ్లి చూపుల్లో? ఓకే, వెళ్ళారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 20 మంది చుట్టుపక్కల ఉన్నారు. ఓకే, మళ్ళీ తనతో మాట్లాడినప్పుడు అంటే పర్సనల్ గా మాట్లాడారు. ఓకే, మీరు అప్పటి వరకు చూడలేదా? ఒక్కసారి జస్ట్ అలా చూసాను. ఎలా చూసారు? ఒకసారి చూడండి. ఒక్కసారి చూడొచ్చు కదా. జస్ట్ అలా చూసారంటే. ఓకే, అండ్ ఫస్ట్ మీరు ఇద్దరు మాట్లాడుకున్న ఏం అడిగారు మిమ్మల్ని? ఫస్ట్ క్వశ్చన్ నన్ను ఫస్ట్ వాట్స్ యువర్ నేమ్ అని అడిగారు. అడగలేదా మీరు? చెప్పాను పావని అని. ఓకే ఓకే. సో మొత్తానికి అయితే చూసిన వెంటనే ఒప్పేసుకున్నారా ఇద్దరు? ఒక 1 డే గ్యాప్ అండి. సో దట్స్ రియల్లీ వెరీ నైస్. మరి ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్ కదా, మరి మీరు ఈరోజు ఏ వంట చేస్తున్నారు మాకు? ఇది కోకోనట్ స్వీట్ పరాటా. కోకోనట్ స్వీట్ పరాటా. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. బెల్లం, నూనె, మైదా పిండి, పచ్చి కొబ్బరి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారు. మరి దీనికి ముందుగా మనం ఏమైనా ప్రాసెస్ చేసి పెట్టుకోవాలా? ముందుగా ఏం చేసుకోవాలంటే ఫస్ట్ పచ్చి కొబ్బరి, బెల్లం రెండు మిక్స్ చేసి మిక్సీలో వేసి ఇలా పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. ఓకే, మనం పచ్చి కొబ్బరి బెల్లంని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ముందుగా, పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అండ్ దెన్ ఇంకా మనం మైదా పిండిని బాగా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ఓకే, మైదా పిండి మనం చపాతీ పిండి లాగా తడి పెట్టుకోవాలి. బాగా ఆయిల్ వేసి దీన్ని ఒక 1/2 అవర్ నానబెట్టాలి. ఓకే, ఈ రెండు మనం దీనికి ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఈ పిండిని ముద్దలా చేసుకొని ఆ ముద్దలో ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం పేస్ట్ పెట్టుకొని ఒత్తుకోవాలి, చపాతీ లాగా ఒత్తుకోవాలి. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇందులో స్టఫ్ చేసుకోవాలా? ఇందులో స్టఫ్ చేసేసి ఫస్ట్ దీన్ని కవర్ చేసుకొని ఒక ముద్దలాగా చేసుకొని దాన్ని చపాతీ పిండిలాగా మనము ఒత్తేసుకోవాలి. ఓకే, అంటే ఇంట్లో ఇలాంటి వంటకాలు చేస్తూ ఉంటారు ఎప్పుడైనా? అంటే ఈ మధ్యనే కదా పెళ్ళైంది? అంటే ఈ మధ్యనే కొంచెం స్టార్ట్ చేసిందండి నా మీద ప్రయోగించడం. ఓ, ఇప్పుడిప్పుడే మీరు కొంచెం బలవుతున్నారన్నమాట. బాగా చేస్తారా వంటలు మరి? బాగా చేస్తారండి. ఇప్పుడు మనం దాన్ని చపాతీ లాగా ఒత్తుకోవాలి. ఓకే, అండ్ ఈ లోపు మనము పాన్ పెట్టేసుకోవచ్చా? పెట్టేసుకోవచ్చు. పాన్ పెట్టేసుకుంటే పాన్ వేడైపోతుంది. సో పాన్ వేడేలోపు మనం ఇది ఒత్తేసుకొని రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా మనం దాన్ని రౌండ్గా చేసుకోవాలి కదా? చపాతీలాగా ఒత్తేసుకున్న తర్వాత పాన్ మీద ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో ముందు మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత పాన్ మీద మనం అది వేసుకోవాలా? ఆయిల్ వేసేసుకొని కొంచెం దీన్ని స్ప్రెడ్ చేసి. మరి ఇంట్లో పెళ్లి కాకముందు వంటలు చేసేవారా? చేసేదానండి. అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్స్ మాత్రం చేసేదాన్ని. ఏవైనా మీ ఇంటి వంటలో కొత్త
ఏమైనా ఐటమ్స్ చూపించినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు ఆ వంటలు నేను ట్రై చేసేదాన్ని ఇంట్లో. ఓకే. సో మరి విక్రమ్ గారు మీరు చెప్పండి, బిఫోర్ మ్యారేజ్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే ఐ మీన్ నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది అని? ఇట్లా అంటే అలా స్పెసిఫిక్గా ఏం లేకుండిందండి. ఒకటి మాత్రం అనుకుంటున్నాను, అంటే చేసుకోబోయే అమ్మాయి బాగుండాలి అని. ఇప్పుడు మీరు నాకు అలాంటి అమ్మాయి దొరికిందని హ్యాపీగా ఉన్నారా? ఓకే. మరి కాలుస్తా అన్నారు? ఎట్లా ఇంట్లో నేను చేస్తాను కదా, కనీసం ఒకసారి నా అలవాటు అవ్వనియండి. నిజమా? ఇంట్లో చేస్తారా మీ వారు? చేస్తుంటారండి అప్పుడప్పుడు. సీరియస్లీ? నిజంగానా? నిజంగా చాలా హెల్ప్ చేస్తారు, అన్నిట్లో చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే. ఓకే. ఇది చేశారా ఇంట్లో ఎప్పుడైనా ఇదివరకు చేసి పెట్టారా? ఇంకా చేయలేదండి, ఫస్ట్ టైమా? ఓకే. ఇది ఇప్పుడు కాలిందా, మనకు తీసేసుకోవచ్చా? ఇంకా కాలిందండి, అది తీసేయచ్చు. ఓకే, ఇది తీసేసుకున్నాం కదా, మనం తీసేసుకోవచ్చు కదా, ఇది తీసుకోవచ్చు. సో మరి మ్యారేజ్ అయ్యాక ఎక్కడికి వెళ్ళారు మీరు? ఫస్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళారు? ఫస్ట్ ప్లేస్ తిరుపతికి వెళ్ళామండి. తర్వాత హనీమూన్కి వచ్చి బీన్ టు గోవా. ఓకే. హౌ వాజ్ ఇట్? మీరు గోవాకి వెళ్ళారు ఫస్ట్ టైం, ఎలా ఉందండి మీకు ఎక్స్పీరియన్స్? బాగా ఎంజాయ్ చేసామండి, చాలా బాగా ఎంజాయ్ చేసాం. గోవా ఇస్ ఎ వెరీ నైస్ ప్లేస్, బీచెస్ అవి చాలా బాగున్నాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు రెండు వైపులు ఫ్రై అయిపోయింది కదా బాగా. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చు? ఆఫ్ చేసేయచ్చు. దాని ఇప్పుడు రెడీ అయిపోయినట్టేనా? ఇంకా రెడీ అయిపోయినట్టే అండి, కోకోనట్ స్వీట్ పరాటా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఇది టేస్ట్ చూడాలి కదా. చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీరు ఇంత టేస్ట్ చేయండి. అదండి ఏంటి తినేద్దామనే ఇచ్చేస్తే తినేస్తారా మీరిద్దరు? అలా కాదు, ఒకరికొకరు పెట్టుకుంటే మేము కూడా చూస్తాం అనమాట. సో ఇప్పుడు మీరు పావని గారికి పెట్టండి, పావని గారు మీకు పెడతారు. ఓకే. సో చెప్పండి, ఎలా ఉంది మీ ఆవిడ చేసిన డిష్? ఫస్ట్ టైం తింటున్నారు? బాగుందండి, చాలా బాగుంది. బాగుంది కదా, చాలా చాలా బాగా చేశారండి, చాలా టేస్టీగా ఉంది. చూసారు కదండి కోకోనట్ స్వీట్ పరాటా, నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీరందరూ కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కోకోనట్ స్వీట్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: బెల్లం, పచ్చి కొబ్బరి, మైదా పిండి, నూనె. తయారు చేసే విధానం: ముందుగా మైదా పిండి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు, బెల్లం వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న మైదా పిండిని తీసుకొని అందులో పచ్చి కొబ్బరి తురుమును స్టఫ్ చేసుకొని చపాతీలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, పాన్ వేడిన తర్వాత కొద్దిగా నూనె వేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పరాటాను వేసి రెండు వైపులా నూనె వేసి వేయించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కోకోనట్ స్వీట్ పరాటా రెడీ. ఎక్సో మీ ఇంటి వంటలో అన్నపూర్ణమ్మ గారు ఏం చిట్కా చెప్తారో తెలుసుకుందామా? మనకి రక్త ప్రసరణ సక్రమంగా జరగాలి అంటే రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండాలి. అవి ఆరోగ్యంగా ఉంటేనే కదా మనకి గుండె జబ్బులు అవి రాకుండా ఉంటాయి. అలా రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి ఒక 2 రకాల పోషకాలు కావాలన్నమాట. ఆ పోషకాలు ఏమిటి అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పాలీఫినాల్స్. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చి చేపల్లో దొరుకుతాయి, కోడిగుడ్లలో దొరుకుతాయి, తర్వాత పచ్చని ఆకుకూరల్లో దొరుకుతాయి, తర్వాత సోయాబీన్ ఆయిల్లో దొరుకుతాయి, వాల్నట్స్లో కూడా దొరుకుతాయి. ఇక రెండో పోషకం ఏంటి అంటే పాలీఫినాల్స్. ఇవి వచ్చి మనకి ద్రాక్ష పళ్ళ లాంటి పళ్ళల్లోనూ, తాజా కాయగూరల్లోనూ, ఇదిగో ఇలా ఆలివ్ ఆయిల్లోనూ దొరుకుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 2 పోషకాలు సక్రమంగా అందాయనుకోండి, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి, మనకి గుండె జబ్బులు అవి రాకుండా హెల్తీగా ఉంటాం. దీంతో పాటు ఇంకొక పని కూడా చేయాలి. అదేమిటి అంటే తెల్లగా చక్కగా ఉంది కదా అని చాలామంది పంచదార బాగా వాడేస్తూ ఉంటారు. పంచదార వాడకం తగ్గిచేయాలి. ఇలా ఏమైనా చిన్న ప్రాబ్లంలు ఉన్నాయి అని ఏ డాక్టర్ అయినా చెప్పినప్పుడు అసలు వాడడం మానేస్తే ఇంకా మంచిది. వనస్పతి మానేయాలి. మానేయడం అంటే తగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా,
అదేనండి చిప్స్ ఇట్లాంటివన్నీ మనం కొనుక్కునేవి ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదనమాట. పంచదార, ట్రాన్స్ ఫ్యాట్స్ ఈ రక్తనాళాల్లో ఉండే ఆరోగ్యాన్ని దెబ్బతీసి అనారోగ్యానికి గురి చేస్తాయి. అందుకని పంచదార తగ్గించేసి వాడి ఈ తయారు చేసి అమ్మే ఈ చిప్స్ అనండి ఏమన్నానండి అవి కూడా తగ్గించేశారనుకోండి, మనకి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండి గుండె జబ్బులు అవి రాకుండా హెల్తీగా ఉంటాం. ఉన్నంతలో ఏదో మన జాగ్రత్త మనం పడ్డామనుకోండి ఆరోగ్యంగా ఉంటాం కదా, అందుకే చెప్పుకోవడం.